అండి హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ కళ్యాణ్ అండ్ తనుజ. ఇద్దర్లో ఒక్కరంటే కళ్యాణ్. కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ అండ్ హిస్ జెన్యూన్ గేమ్. ఓకే, మరి ఫైనల్ కదా, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? 100% నో డౌట్ కళ్యాణ్ పడాలి. కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? అంటే కళ్యాణ్ గేమ్ లో మీకు ఏం నచ్చింది? ఇన్ని వారాలు చూసారు కదా. కళ్యాణ్ గేమ్ లో జెన్యూన్ గా ఆడతాడు. 100% he put his efforts 100%. అండ్ ఓకే, తనుజ అని కూడా అన్నారు కదా, తనుజ ఎందుకు? తనుజ నాకు ఎక్కడో కొంచెం ఎమోషనల్ గా వీక్, ఎవ్రీ టైం ఏడవడం అట్లా కొంచెం సింపతిలా కొంచెం అనిపించింది ఎక్కడో ఒక్కొక్క టైంలో. సో కళ్యాణ్ అలా కాదు, ఎప్పుడు హీస్ గివింగ్ హిస్ 100% బెస్ట్. అంటే ఎవ్రీ సీజన్ జెంట్స్ విన్ అవుతున్నారు కదా, ఈసారి ఏమైనా లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ మ్యాటర్ జెంట్స్ లేడీస్ అని కాదు, గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అండ్ ఫైనల్ గా ఎవరు విన్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో హిస్ యాటిట్యూడ్ నాట్ ఓన్లీ ఇన్ గేమ్స్ టువర్డ్స్ ఎవ్రీ కంటెస్టెంట్, హీ డోంట్ హ్యావ్ ఎనీ నెగటివిటీ. సో హీస్ గివింగ్ హిస్ 100% బెస్ట్. ఓకే, అంటే చాలా మంది కామనర్ లేదంటే ఆర్మీ అనే ట్యాగ్ యూజ్ చేసుకొని విన్నర్ రేస్ లో ఉన్నాడు అని అంటున్నారు. మనం చూసినట్లయితే గేమ్ లో ఎక్కడ తను నేను ఆర్మీ నుండి వచ్చానని కానీ నేను బయట యూజ్ చేస్తున్నారు, బయట అది తనకి తెలీదు. మనం చూస్తుంది ఏంటి, తన గేమ్ చూసి మనం సపోర్ట్ చేస్తున్నాం. సో అది ఇంపార్టెంట్. ఓకే, తనుజ గేమ్ ఎలా ఆడింది మరి? తనుజ గేమ్ కూడా బాగుంది, అందరూ బాగా ఆడుతున్నారు. కానీ ఆడిన ప్రతి గేమ్ లో అందరూ గెలవాలని లేదు. సో ప్రతి గేమ్ లో కళ్యాణ్ అని గెలుస్తున్నాడు కాబట్టి సో కళ్యాణ్ నచ్చాడు. అంటే కామనర్స్ గా వచ్చి కళ్యాణ్ అండ్ అలాగే డిమోన్ పవన్ మాత్రమే ఉన్నారు ఫైనల్లో. సో వాళ్ళిద్దరిలో చూస్తే ఎక్కువ సపోర్ట్ కళ్యాణ్కి ఉంది. డిమోన్కి ఎందుకు లేదు? ఏం మైనస్ అయిందంటారు? ఎందుకు లేదు అంటే కొంచెం ఎక్కడో రీతుతో ఒక లవ్ ట్రాక్ లాగా ప్లే చేసి అది ఎక్కడో కొంచెం ఆ టైం కూడా తను గేమ్స్కి కానీ ఇంకెక్కడన్నా యూటిలైజ్ చేసి ఉంటే బాగుండేది. అంటే రీతు వల్ల మైనస్ అయిందా గేమ్లో? ఎక్కడో కంపేర్ టు కళ్యాణ్ కొంచెం మైనస్ అయినట్టే పవన్కి. ఓకే, అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత గేమ్ ఎలా అనిపించింది? రీతు వెళ్ళిపోయిన తర్వాత తన ఒరిజినాలిటీ లైక్ ఇది వరకు కూడా ఒరిజినల్ గానే ఉన్నాడు, బట్ 100% ఇప్పుడు ఒరిజినల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. గేమ్ ఇంకేమైనా ఇంప్రూవ్ అయిందా వెళ్ళిన తర్వాత? ఇంప్రూవ్ అయింది. ఓకే, ఇమాన్యుయల్ గారి గేమ్ ఎలా అనిపించింది? ఇమాన్యుయల్ గేమ్ కూడా బాగుంది, కానీ ఎక్కడో కొంచెం లైక్ యాటిట్యూడ్ అవన్నీ చూసుకుంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కూడా బాగా ఆడాడు, కానీ విన్ డిజర్వ్స్ కళ్యాణ్. ఓకే, కామెడీ ఎలా అనిపించేది ఇమాన్యుయల్ ఈ సీజన్ లో? ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే చాలా మంది కమెడియన్స్ విన్నర్ అవ్వరా? అంటే ఇమాన్యుయల్ ఎఫర్ట్స్ కూడా ఫస్ట్ నుంచి గేమ్స్ కానీ అన్ని బాగానే ఆడాడు కదా. ఇమాన్యుయల్ ఎఫర్ట్స్ పెట్టాడు, కళ్యాణ్ ఎఫర్ట్స్ పెట్టాడు, అందరూ ఎవ్రీ వన్ ఎఫర్ట్స్ పెట్టారు. పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ అందరూ విన్ అవ్వాలని లేదు కదా. టాస్క్లన్నిట్లో ఎక్కువ కళ్యాణ్ విన్ అయ్యాడు. సో అది జనాల్లోకి ఎక్కువగా వెళ్ళి అండ్ యాటిట్యూడ్ అవన్నీ చూసుకుంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కూడా బాగా ఆడాడు. అంటే లాస్ట్ 5 weeks లోనే ఇంత సపోర్ట్ వచ్చింది కదా కళ్యాణ్కి, మీకేమనిపిస్తుంది? లాస్ట్ 5 weeks లోనే సపోర్ట్ అంటే ఫైనలిస్ట్ అయ్యింది, లాస్ట్ 5 weeks లోనే లాస్ట్ కెప్టెన్ అయ్యింది, లాస్ట్ 5 weeks లోనే. సో జనాల్లో ఎక్కువగా కొంచెం హైప్ వచ్చినట్టు అనిపించింది. సంజన గారు టాప్ 5లో మీకు ఓకేనా? అంటే చాలా మంది టాప్ 5 అసలు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. నో, నాకు నచ్చలేదు టాప్ 5లో ఉండటం, బట్ ఎందుకు? సుమన్ శెట్టి ఉండుంటే బాగుండేది అనిపించింది. ఎందుకు టాప్ 5కి డిజర్వ్ కాదనిపించింది? నాకు గేమ్స్ అంతగా ఆడినట్టు అనిపించలేదు అండ్ కంటెంట్ ఎక్కడ తను అంత ఇవ్వలేదు అన్నట్లు అనిపించింది కంపేర్ టు అదర్స్. ఓకే, సుమన్ శెట్టి గారు ఎందుకు టాప్ 5లో ఉంటే బాగుండేది? సుమన్ శెట్టి ఉంటే ఎందుకు బాగుండేది అంటే తనకి ఎక్కువ నెగిటివిటీ లేదు. తను గేమ్స్ అంటే కళ్యాణ్ డెమోన్ అంత కాకపోయినా తను ఇవ్వాల్సిన దగ్గర తను మంచిగా కంటెంట్ ఇచ్చాడు, బాగా ఆడాడు, అంతా బాగుంది. కామెడీ కానీ ఏదైనా లైక్ నెగటివిటీ లేదు, ఎవరితో గొడవలు పడడు. సో అంటే చాలా మంది సింపతితోనే ఇన్ని రోజులు ఉంచారు అని చెప్పేసి అంటున్నారు కదా సుమన్ శెట్టిని. సింపతి ఎక్కడ లేదు, బాగుంది తన గేమ్, అందుకే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు మీరు? ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ తనుజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డెమాన్, ఫిఫ్త్ సంజన. మొన్న నాగార్జున గారు అడిగారు కదా ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారు అని. ఎవరి రీజన్ మీకు జెన్యూన్ గా నచ్చింది? ఎవరిది నచ్చింది? తనుజ. ఎందుకు? క్లారిటీగా నేను నా ఫ్యామిలీకే వాడతాను అని క్లియర్గా చెప్పింది. అది నిజమే, బయటకు వచ్చినాక ఎవరు ఏం చేస్తారో మనకి తెలీదు. తనుజ అయితే జెన్యూన్ గా చెప్పేసింది, అది నిజంగా జరిగేది అది. సో అంటే కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా అన్నారు, ఇలాంటి సింపతి కోసం ట్రై చేసినట్టు ఏమైనా అనిపించింది? సింపతి కోసం ట్రై చేసి మనకి కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. తను ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళడం, ఫుడ్ పెట్టడం అట్లాంటివి వచ్చినాయి. మేబీ ముగ్గురికి చేయకపోవచ్చు, ఒకరికైనా చేస్తారు కదా. సో ఓకే, సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఏ కంటెస్టెంట్ తీసుకుంటే బాగుంటుంది? డెమాన్. డెమాన్. ఎందుకు డిమాన్?
ఎందుకంటే ఎట్లయినా కళ్యాణే విన్ అవుతాడు, డెమాన్ విన్ అవ్వడు. సో తనకి ఏదన్నా కొంచెం మంచిగా లైక్ ఆఫర్ రావాలంటే బ్రీఫ్ కేస్ తీసుకొని వెళ్ళిపోవడం బెటర్ కదా. అతనికి అర్థమైందంటారా తన ప్లేస్ ఏ ప్లేస్ లో ఉండొచ్చు అని డిమాన్ కి? నాకు తెలిసి అయితే అర్థమయ్యే ఉంటుందని తీసుకోవచ్చు ఆఫర్ చేసి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.